జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. మహబూబ్ నగర్ రూరల్ మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన మంగి ఆశ ఆ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ తరఫున ఎన్నికైంది. ఎన్నికైన నుండి నేటి వరకు ఆ గ్రామానికి చెందినటువంటి అగ్రకులాలకు చెందినటువంటి బజారు రవి, ఆవుల వెంకటరెడ్డి, ఆవుల కృష్ణారెడ్డి, క్యాతర్మోని శేఖర్, ఆవుల శ్రీశైలం రెడ్డి, కొత్తకాపు నరేందర్ రెడ్డి కలిసి మీరు సర్పంచ్గా ఎట్లా కొనసాగిస్తారు, మీరు ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక మాల కులానికి చెందినటువంటి మాల కొడుకులారా, ఈరోజు మీరు మా గ్రామాన్ని పరిపాలిస్తారా అని అక్కాస్తోన అదే సర్పంచ్ భర్త అయినటువంటి అంజయ్య ఇప్పలపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టుకొని జీవనోపాధి కొనసాగిస్తూ ఉంటే ఆ గ్రామంలో మేము మాలలు మీరు నీళ్ళు అమ్మితే మేము నీళ్ళు తాగలనా అని అక్కస్తోన ఈరోజు కులం అనే జాడ్యంతో ఇక్కడ నీళ్లు తాగనీయకుండా, నీళ్ళు అమ్మనీయకుండా, అదేవిధంగా గ్రామ సర్పంచ్ ఇంటిపై పోయి హత్యాయత్న ప్రయత్నాన్ని కూడా చేయడం అంటే దుర్మార్గమైన విషయం. దీన్ని మేము తెలంగాణ మాలమానాడుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరగడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి ఆశ సర్పంచ్గా ఎన్నికైతే ఆమెని కనీసం సర్పంచ్గా కొనసాగించే నైతిక హక్కు లేదన్నట్లు మాట్లాడడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక గ్రామానికి మొదటి పౌరురాలిగా ఎన్నికైనటువంటి ఆశ కుటుంబం పైన దాడి యత్నం చేయడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరందరూ సమగ్ర విచారణ జరిపించి ఏదైతే దోషులు ఉన్నారో ఆ దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంగా ఖచ్చితంగా మాలమానాడు ఆధ్వర్యంలో, అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఒక దళిత కుటుంబంపై దాడి యత్నం చేయడమే కాకుండా అదేవిధంగా ఈరోజు అదే ఉప సర్పంచ్ అయినటువంటి కృష్ణయ్య ఇంటిపై కూడా వెళ్ళి నీవు ఒక మాలోనికి సపోర్ట్ చేస్తావా, మాలోలకు సపోర్ట్ చేస్తావా అనే విధంగా మాట్లాడి కత్తులు తీసుకుపోయి అతన్ని కూడా బెదిరించడం అంటే ఎంత దుర్మార్గమైన విషయం. ఈరోజు ప్రజాస్వామ్యం ఉన్నదాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ పోతూ ఉన్నది? ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్లకే ఈరోజు నైతికంగా విలువలు లేవంటే, కనీసం వాళ్ళకు భద్రత లేదంటే ఏ విధంగా మిగతా వ్యక్తులకు, సామాన్య ప్రజలకు ఏ విధంగా భద్రత ఉంటుందని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా సర్పంచ్ భర్తపై, ఉప సర్పంచ్ ఇండ్లపై దాడి చేసినటువంటి దుండగులను వెంటనే అరెస్టు చేయాలి. అదేవిధంగా వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా కూడా, ఏ కులానికి చెందినంత వారైనా కూడా ఈరోజు కులం అనే జాడ్యంతోన వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో దీన్ని యావత్ సమాజం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా అన్ని ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు కూడా ఇటువంటి విషయాలను ఈరోజు ఒక మొదటి పౌరురాలకు ఈరోజు ఈ సమాజంలో గౌరవం దక్కడం లేదంటే, కనీసం ఆ సీట్లో కూర్చోనీయమనే విధంగా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా మనమందరం కూడా చెల్లించాల్సిన అవసరం ఉన్నది, చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మనమందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలంగాణ మాలమానాడు వెంట ఉంటుంది. ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా
కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే బాధిత కుటుంబం ఈరోజు భయభ్రాంతులకు ఉందో ఖచ్చితంగా తెలంగాణ మాలమానాడు అండగా నిలబడుతుందని కూడా వారికి భరోసా ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా దోషులను వెంటనే అరెస్టు చేస్తే తప్ప ఈ భయం అనేది పోదు. ఖచ్చితంగా మరోసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఈ జిల్లాలో పునరావృతం కాకూడదంటే, ఈ రాష్ట్రంలో పునరావృతం కాకూడదంటే ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షిస్తే తప్ప ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా దోషులను వెంటనే అరెస్టు చేసి ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.